వంట విషయానికి వస్తే మా అమ్మే బెస్ట్. డబ్బు ఖర్చు చేసే విషయానికి వస్తే అతడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. చెస్ ఆడే విషయానికి వస్తే అతడిని ఎవరూ ఓడించలేరు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం వెన్ ఇట్ కమ్స్ టు ను ఉపయోగిస్తాం. ఫలానా విషయానికి వస్తే అని చెప్పాల్సి వచ్చినప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు ను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే వెన్ ఇట్ కమ్స్ టు ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ సెంటెన్స్. వెన్ ఇట్ కమ్స్ టు ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ సెంటెన్స్. వంట విషయానికి వస్తే మా అమ్మే బెస్ట్. వంట విషయానికి వస్తే మా అమ్మే బెస్ట్. వెన్ ఇట్ కమ్స్ టు కుకింగ్ మై మదర్ ఈజ్ ద బెస్ట్. వెన్ ఇట్ కమ్స్ టు కుకింగ్ మై మదర్ ఈజ్ ద బెస్ట్. డబ్బు ఖర్చు చేసే విషయానికి వస్తే అతడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. డబ్బు ఖర్చు చేసే విషయానికి వస్తే అతడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. వెన్ ఇట్ కమ్స్ టు స్పెండింగ్ మనీ హీ ఈజ్ వెరీ కేర్ఫుల్. వెన్ ఇట్ కమ్స్ టు స్పెండింగ్ మనీ హీ ఈజ్ వెరీ కేర్ఫుల్. షాపింగ్ విషయానికి వస్తే మహిళలు ఎక్కువ సమయం తీసుకుంటారు. షాపింగ్ విషయానికి వస్తే మహిళలు ఎక్కువ సమయం తీసుకుంటారు. వెన్ ఇట్ కమ్స్ టు షాపింగ్ విమెన్ టేక్ మోర్ టైమ్. వెన్ ఇట్ కమ్స్ టు షాపింగ్ విమెన్ టేక్ మోర్ టైమ్. ప్రజలకు సహాయం చేసే విషయానికి వస్తే అతడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ప్రజలకు సహాయం చేసే విషయానికి వస్తే అతడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. వెన్ ఇట్ కమ్స్ టు హెల్పింగ్ పీపుల్ హీ ఈజ్ ఆల్వేస్ రెడీ. వెన్ ఇట్ కమ్స్ టు హెల్పింగ్ పీపుల్ హీ ఈజ్ ఆల్వేస్ రెడీ. చెస్ ఆడే విషయానికి వస్తే అతడిని ఎవ్వరూ ఓడించలేరు. చెస్ ఆడే విషయానికి వస్తే అతడిని ఎవరూ ఓడించలేరు. వెన్ ఇట్ కమ్స్ టు ప్లేయింగ్ చెస్ నో వన్ కెన్ బీట్ హిమ్. వెన్ ఇట్ కమ్స్ టు ప్లేయింగ్ చెస్ నో వన్ కెన్ బీట్ హిమ్. సినిమాలు చూసే విషయానికి వస్తే నాకు కామెడీ సినిమాలు అంటే ఇష్టం. సినిమాలు చూసే విషయానికి వస్తే నాకు కామెడీ సినిమాలు అంటే ఇష్టం. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆమె లక్షల్లో ఒకరు. నీలాంటి స్నేహితుడు లక్షల్లో ఒకరు ఉంటారు. నువ్వు లక్షల్లో ఒకడివి. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం వన్ ఇన్ అ మిలియన్ ను ఉపయోగిస్తాం. వన్ ఇన్ అ మిలియన్ అంటే లక్షల్లో ఒకరు లేదా కోట్లలో ఒకరు. ఎవరైనా లేదా ఏదైనా చాలా ప్రత్యేకంగా, అరుదుగా, అందరికంటే భిన్నంగా ఉన్నప్పుడు దీన్ని ఉపయోగిస్తాం. ఆమె లక్షల్లో ఒకరు. ఆమె లక్షల్లో ఒకరు. షీ ఈజ్ వన్ ఇన్ అ మిలియన్. షీ ఈజ్ వన్ ఇన్ అ మిలియన్. ఆ టీచర్ లక్షల్లో ఒకరు. ఆ టీచర్ లక్షల్లో ఒకరు. దట్ టీచర్ ఈజ్ వన్ ఇన్ అ మిలియన్. దట్ టీచర్ ఈజ్ వన్ ఇన్ అ మిలియన్. నీలాంటి స్నేహితుడు లక్షల్లో ఒకరు ఉంటారు. నీలాంటి స్నేహితుడు లక్షల్లో ఒకరు ఉంటారు. A friend like you is one in a million. A friend like you is one in a million. అతడు లక్షల్లో ఒకడు. ఎందుకంటే అతడు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేస్తాడు. అతడు లక్షల్లో ఒకడు. ఎందుకంటే అతడు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేస్తాడు. He is
వన్ ఇన్ అ మిలియన్ బికాజ్ హీ ఆల్వేస్ హెల్ప్స్ అదర్స్. హీ ఈజ్ వన్ ఇన్ అ మిలియన్ బికాజ్ హీ ఆల్వేస్ హెల్ప్స్ అదర్స్. నువ్వు లక్షల్లో ఒకడివి. నువ్వు లక్షల్లో ఒకడివి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.